ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా. తండ్రి కునుకకుండా, నిద్రపోకుండా, కనురెప్పపాటైనా కనుమూయకుండా అంత భద్రంగా కాపాడబట్టే కదా. మరి అంత జాగ్రత్తగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? అలాగే మన సమస్యల కోసం భారంగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తర్వాత ప్రశాంతంగా ఉండండి. అదే ఆలోచన మైండ్లో పెట్టుకోకండి. దేవుని మీద నమ్మకం, విశ్వాసం ఉంచి సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, జీవముగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేల స్తుతి స్తోత్రం నా ప్రభ. గడిచిన రాత్రంతా నా తండ్రి మేమంతా ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది మీరిచ్చిందే నా తండ్రి. ఏ పాటి వారం నా ప్రభ, మేము అడిగినా సరే మాకు గాఢ నిద్ర మీరివ్వడానికి మేమెంత, మా బ్రతికెంత, మా భక్తి ఎంత నా తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రం ప్రభ. మీరు కొనుకకుండా, నిద్రపోకుండా, కనురెప్ప పాటైనా కనుమోయకుండా నా తండ్రి అంత భద్రంగా కాపాడడానికి మేమే పాటి వారం నా తండ్రి. మరి ఈ నూతన దినంలో మేము క్షేమంగా మేల్కొన్నామంటే అది మీ కృప, మీ జాలి, మీ దయ, మీ వాత్సల్యత మా మీద నూతనంగా పుట్టబట్టే నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా నా తండ్రి ఈ సమయం, ఈ నూతన దినంలో లేరు అనే వార్తలు ఎన్నో మేము చూస్తున్నాం. ఎంతో మంది యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులకులో ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మీరు తప్ప మాకెవరు లేరు నా ప్రభ. మరి ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభ. కుటుంబంలో ఉన్న గొడవలు, మనస్పర్ధలు నా తండ్రి, అసహనాన్ని నా ప్రభ, కోపం, ద్వేషాలు తీసివేసి నా తండ్రి మీ శాంతితో ప్రభ ప్రతి ఒక్క కుటుంబాన్ని, గృహాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీ శాంతిని మాకు అనుగ్రహించండి ప్రభా. కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే, అవి అప్పులైనా, ఆర్థికులైనా, అనారోగ్య సమస్యలైనా సరే, సమస్యలు ఉన్నా సరే ప్రశాంతంగా, సమాధానంగా ఎలా ఉండాలో నా తండ్రి మీరే మాకు నేర్పించండి నా ప్రభా. మీ శాంతిని నా ప్రభా మాకు అనుగ్రహించండి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. మీ మాట చొప్పున మేము నడుచుకోవట్లేదు కాబట్టి నా ప్రభా ఈ గొడవలు, ఈ అసహనాలు నా ప్రభా దయచేసి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు కట్టండి. ఎవరెవరైతే నా ప్రభ వారి కుటుంబాల కోసం ప్రార్థన చేయమని అడిగారు ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు కట్టండి నా ప్రభ. మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోయింది నా తండ్రి, కానీ మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉండిద్ది నా ప్రభ. మీ హస్తాలతో మా కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరికి నా తండ్రి ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా సరే నా తండ్రి నిరుత్సాహపడిపోకుండా నా ప్రభా విశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో యోబు గారికి ఇచ్చిన విశ్వాసాన్ని, ధైర్యాన్ని ప్రభా మాకు కూడా అనుగ్రహించండి నా తండ్రి. చిన్న సమస్య వస్తేనే మేము కృంగిపోతున్నాం నా ప్రభా. ఆ సమస్య గురించి ఆ రోజంతా గంటలు గంటలు ఆలోచిస్తున్నాం నా తండ్రి. మీ పాదాల దగ్గర పెట్టి కూడా మళ్ళీ అదే ఆలోచన మా మైండ్లో ఉంటుంది ప్రభా. బలహీనులం నా తండ్రి, మా బలహీనతను ఎరిగి ఉన్న దేవా మాకున్న బలహీనత తీసివేసి మాలో ఉన్న అవిశ్వాసాన్ని, అపనమ్మకాన్ని తీసివేసి ప్రభా విశ్వాసాన్ని బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. యోబు గారు ఎలాగైతే నా ప్రభా తనకున్న సమస్తాన్ని కోల్పోయాడు, ఒక్క దినమంది అయినా సరే అధైర్యపడలేదు, అవిశ్వాసిగా మారలేదు నా తండ్రి. ఎంత ధైర్యంగా, ఎంత విశ్వాసంతో నా తండ్రి ఇచ్చాడు, నా తండ్రి తీసుకున్నాడు. నేనెందుకు భయపడాలి, నేనెందుకు బాధపడాలని ప్రభా ధైర్యంగా మాట చెప్పాడంటే అది మీరిచ్చిన ధైర్యమే, మీరిచ్చిన విశ్వాసమే నా తండ్రి. యోబు గారికి ఇచ్చిన విశ్వాసాన్ని, ధైర్యాన్ని మాకందరికీ అనుగ్రహించండి ప్రభా. యోబు గారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభా శాంతి, సమాధానం ప్రభా అనుగ్రహించండి. మీ శాంతిని మాకు అనుగ్రహించండి. మీ దీర్ఘ శాంతిని ప్రభా మాకు అనుగ్రహించండి ప్రభా. ఎలా సహించాలో ఓర్పు, సహనాన్ని ప్రభా మీరు మాకు నేర్పించండి. మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం ప్రభా. మీ పరిశుద్ధత, పరిశుద్ధాత్మ నా తండ్రి కావాలి నా ప్రభా. అడిగే అర్హత మాకైతే లేదు, పొందుకునే అర్హత అంతకన్నా లేదు నా తండ్రి. ఈ లోకంలో పడిపోయినా ప్రభా మీ మాట లెక్క చేయకుండా మా ఇష్టానుసారం మేము జీవిస్తున్నాం నా తండ్రి. మా బలహీనతను ఎరిగి ఉన్న దేవా దయచేసి మేము చేసిన తప్పుడు క్షమించి
మీ పరిశుద్ధాత్మతో నా ప్రభా మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. సిలువలో మీరు ఎంత సహించారు, మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మిమ్మల్ని అంత హింసిస్తున్నా, అన్ని మాటలు అంటున్నా కూడా ఒక్క మాట, ఒక్క తప్పు కూడా మీరు చేయలేదు తండ్రి. అయినా సరే ఎంత హేళనగా మాట్లాడినా, ఎంత హింసించినా, ఎంత బాధ పెట్టినా నా తండ్రి ఒక్క మాట మీరు మాట్లాడలేదు. ఎంత సహించారు, ఎంత ఓర్చుకున్నారు, ఎంత ఓపికతో ఉన్నారు నా తండ్రి. ఇంకా మిమ్మల్ని హింసించే వారి కోసం నా ప్రభా మీరు అంత బాధలో ఉండి కూడా తండ్రిని క్షమించమని అడిగారు నా తండ్రి. వాళ్ళ తరపున మీరు క్షమాపణ అడిగారు. అంత గొప్ప మనసు నా తండ్రి, అంత గొప్ప జాలి, ప్రేమ గల మనసు మాకు కూడా అనుగ్రహించండి నా ప్రభా. ఒక్క మాట అంటేనే మేము ఓర్చుకోలేకపోతున్నాం, ఒక్క మాట అంటేనే మేము తట్టుకోలేకపోతున్నాం, తిరిగి మాట అనకుండా మేము ఉండలేకపోతున్నాం ప్రభా. కానీ నా తండ్రి మీరు ఒక్క తప్పు చేయలేదు, అయినా సరే ఎంత హేళనగా మాట్లాడారు, అయినా మీరు ఒక్క మాట మాట్లాడలేదు నా తండ్రి. మీ ఓర్పు సహనాన్ని ప్రభా మా అందరికీ అనుగ్రహించండి నా తండ్రి. మీ కృప నా ప్రభ మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు కట్టండి నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో నా ప్రభ వారికి ఉన్న సమస్యలని నా తండ్రి మీ పాదాల దగ్గర పెడుతున్నాం. నా దగ్గరకు వచ్చినాయి కాదు నా ప్రభ, నేనే పాటిదాన్ని నా తండ్రి, నేనేం చేయగలను నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న దేవా, మా సమస్యలు మీకెంత నా తండ్రి, మీ పాదాల దగ్గర పెడుతున్నాం ప్రభ. మరెవరైతే నా తండ్రి ఉద్యోగాలు లేక నా ప్రభ ఖాళీగా తిరుగుతున్నారు, ఉద్యోగాలు ప్రయత్నాలు చేస్తున్నారు, ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నారు, మరి ఉద్యోగం కోసం పనుల కోసం దూరదేశాలకు ప్రయాణాలు చేస్తున్నారు, ప్రతి ఒక్కరిని నా ప్రభ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. ఇంతవరకు చదివించిన మీరు ఇక నుంచి ముందుకు తీసుకెళ్లరా? ఖచ్చితంగా నా తండ్రి నన్ను ముందుకు తీసుకెళ్తాడు. నేనేదో జ్ఞానవంతుడు, నేను తెలివిగలవాడను అని నేను ఇంతవరకు చదువుకోలేదు. నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను ఇంతవరకు చదువుకోగలిగాను. ఉద్యోగం చేసే స్తోమత నాకు వచ్చిందంటే అది నా తండ్రి ఇచ్చిందే అని ప్రభా ప్రతి ఒక్కరు గ్రహించుకొని మీ మీద ఇంకా పూర్తి విశ్వాసం, నమ్మకంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఖచ్చితంగా నాకు ఉద్యోగం చూపిస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలో బలపరచండి నా ప్రభా. ఎవరైతే ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో వారి ఇంటర్వ్యూలో మీరే తోడుగా ఉండండి. అధికారులు అడిగిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానం, సరైన సమాధానం చెప్పాలంటే మీ జ్ఞానం నా తండ్రి బిడ్డలకు కావాలి నా ప్రభా. ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు నా తండ్రి. ఈ లోక జ్ఞానంతో మేము ముందుకెళ్ళలేము నా ప్రభా. ఈ లోకపరమైన జ్ఞానంతో మేము ఉద్యోగం సంపాదించలేము నా తండ్రి. ఈ లోక జ్ఞానంతో మేము ఎందులోనూ నా ప్రభా సక్సెస్ కాలేము నా తండ్రి. కానీ ఈ లోక జ్ఞానమే మేము శాశ్వతం అనుకుంటున్నాం. వెర్రి వాళ్ళం నా ప్రభా. మాకున్న వెర్రితనాన్ని ఎరిగి ఉన్నదేవా, మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని ప్రభా మా అందరికి అనుగ్రహించండి. బిడ్డల ఇంటర్వ్యూలో మీరే తోడుగా ఉండండి, వారి పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా ప్రభా. బిడ్డలు నా తండ్రి అధైర్యపడకుండా, అవిశ్వాసుడిగా మారకుండా నా తండ్రి విశ్వాసంతో ధైర్యంగా ముందుకెళ్ళేలా మీరే ముందుండి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారు ప్రతి ఒక్కరి ప్రభా చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి నా ప్రభా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నారు. విశ్రాంతి లేకుండా పని చేస్తున్నారు, అనారోగ్య పాలవుతున్నారు నా తండ్రి. మరి వర్క్ ప్రెషర్తో నా ప్రభా ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అటువంటి పరిస్థితి బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. ఈ లోకపరంగా నా తండ్రి ఆలోచిస్తే మరి వర్క్ ప్రెషర్ నా తండ్రి అనవసరమైన వర్క్ ప్రెషర్తో నా ప్రభా బిడ్డలు అల్లాడిపోతున్నారు. జాలిగల దేవ, కన్నుగల దేవ, బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి మీరే బిడ్డలకు తోడుగా ఉండి ఆ ప్రెషర్ అనేది ప్రభా బిడ్డల మీద పడకుండా మీరే నా తండ్రి బిడ్డలకు విశ్రాంతిని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మరి వారు పొందుకున్న జీతం నా తండ్రి సక్రమంగా ఎలా వాడుకోవాలో ఆ తెలివి జ్ఞానాన్ని మీరు ఇవ్వండి నా ప్రభా. ఎలా సద్వినియోగం చేసుకోవాలో, అనవసరమైన ఖర్చులకి, ఆడంబరాలకి పోకుండా వచ్చిన జీతాన్ని ఎలా వాడుకోవాలో ఆ తెలివిని జ్ఞానాన్ని మీరే అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో, మరి గుండె జబ్బులతో నా తండ్రి, క్యాన్సర్ గడ్డలతో, కడుపులో గడ్డలు నా ప్రభా, మరి థ్రోట్ ఇన్ఫెక్షన్, థైరాయిడ్తో ఎవరు బాధపడుతున్నారు, పీసీఓడితో ఎవరు బాధపడుతున్నారు, గర్భాశయ క్యాన్సర్తో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, కాళ్ళు వాపులని నా ప్రభా, మరి వెన్నెముకి కుట్లు నా తండ్రి ఆపరేషన్ చేసి కుట్లు తగ్గట్లేదని బాధపడుతున్నారు. పెరాలసిస్తో నా తండ్రి, నడుము నొప్పి నా ప్రభా, నరాలు చచ్చిబడిపోయి నా తండ్రి ఎంతో మంది నడవలేని స్థితిలో ఉన్నారు ప్రభా. పక్షవాతంతో నా తండ్రి, అలాగే నా ప్రభా ఫిట్స్ వచ్చి నా తండ్రి బిడ్డ నడవలేని పరిస్థితి అని ప్రభా ఎన్నో సమస్యలు, ఎన్నో భయంకరమైన అనారోగ్య సమస్యలు నా తండ్రి. మరి అలాగే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అలాగే నా తండ్రి ఐసీయూలో, కోమాలో ఉన్నారు. యాక్సిడెంట్ అయిన ప్రభా హాస్పిటల్లో ఎవరైతే ఉన్నారు, దగ్గు, జలుబు, జ్వరాలతో ఎవరైతే ఉన్నారు, చిన్న చిన్న బిడ్డలు, పసి బిడ్డల నుంచి నా ప్రభా ముసలి వాళ్ళ వరకు ఎవరైతే నా తండ్రి అనారోగ్యంతో ఉన్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. మా తప్పే నా తండ్రి
తండ్రి మేమే నా ప్రభా మీ మాట పక్కన పెట్టి నా తండ్రి మేమే మీ మాట చొప్పు నడుచుకోలేదు కాబట్టి మీ మాట చొప్పు నడుచుకుంటే మీకు దీర్ఘాయుషిస్తానని మీరు చెప్పారు. కానీ మీ మాట పక్కన పెట్టి మా సొంత ఆలోచనతో మేము నడుచుకున్నాం, మేము ప్రవర్తించాం. అందుకే నా తండ్రి మాకు ఈ అనారోగ్య సమస్యలు, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు ప్రభు. అయినా సరే మీ పాదాల దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతున్నాం నా తండ్రి. జాలిగల దేవ, కరుణగల దేవ, బిడ్డల తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం. మేమేదో నీతిమంతులమని కాదు నా తండ్రి. అయినా సరే నా ప్రభా దయచేసి బిడ్డలు చేసిన తప్పులు దయతో క్షమించిన నా తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా ప్రభా సంపూర్ణ స్వస్థత మీరు దయచేయమని అడుగుచున్నాం. ఆ కుటుంబ సభ్యులకు నా తండ్రి ధైర్యాన్ని ఇవ్వండి, విశ్వాసాన్ని ఇవ్వండి. అధైర్యపడకుండా, భయపడకుండా నా తండ్రి నాకున్నాడు, నా ఇంట్లో వాళ్ళని మాకు దూరం చెయ్యరు నా తండ్రి. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నాడు నా తండ్రి. ఖచ్చితంగా నా బిడ్డలను, నా ఇంట్లో వాళ్ళని క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలు బలపరిచి నా ప్రభా అపవాది ఆలోచనలు నా తండ్రి బిడ్డల హృదయాల్లోకి రానివద్దు నా ప్రభా. సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేసి మీ బలము శక్తితో బిడ్డలు నింపి నా ప్రభా మీ కాపుదల నా తండ్రి బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభా 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో నా తండ్రి, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు ప్రతి ఒక్కరికి నా ప్రభా మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడితే ఉద్యోగాలు రావు నా తండ్రి, ఎగ్జామ్లో పాస్ అవ్వరు నా ప్రభా. కానీ మీ జ్ఞానం బిడ్డలకు అనుగ్రహిస్తే ఖచ్చితంగా బిడ్డలు పాస్ అవుతారు, మంచి మార్కులు వస్తాయి నా తండ్రి. మీ మీద ఆధారపడిన వాళ్ళని మీరు పడనివ్వరు నా ప్రభా. మీరు ముందుండి వాళ్ళని ముందుకు తీసుకెళ్తారు నా తండ్రి. మీ మీదే ఆధారపడేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పండి. నా సొంత జ్ఞానం మీద నేను ఆధారపడను, నా తండ్రి మీద నేను ఆధారపడతాను. నా తండ్రి నా జ్ఞానం అనుగ్రహిస్తే ఖచ్చితంగా నా తండ్రి నా ముందుంటాడు అనే ప్రభా విశ్వాసాన్ని బిడ్డల్లో ఇప్పటి నుంచే మీరు బలపరచండి నా తండ్రి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల వారు మిమ్మల్ని అడగమని మీరు చెప్పారు నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా ఎగ్జామ్స్ రాసేవాళ్ళు నా తండ్రి మీ మీద నా తండ్రి ఆధారపడి మీ నుండి ప్రభా జ్ఞానం ఎలా పొందుకోవాలో ఆ తెలివిని బిడ్డలకు అనుగ్రహించి నా తండ్రి. మీరే నా ప్రభా బిడ్డలకు జ్ఞానాన్ని, తెలివిని అనుగ్రహించి ముందుకు నడిపించమని అడుగుచున్నాం. బిడ్డలు చదువు ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపేర్ అయింది ఎలా గుర్తుంచుకున్నది ఎలా ఎగ్జామ్లో రాయాలి, ప్రతిదీ కూడా ప్రతి విషయంలో మీరే ముందుని నా తండ్రి బిడ్డలు చురుకుగా ఉండేలా మీ బలము శక్తితో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. లేజీనెస్ తీసివేయండి ప్రభా. ఇంకా ఎవరైనా నా తండ్రి ఆసక్తి పెట్టకుండా నా ప్రభా మరి లోకపరంగా లోకంలో పడిపోతుంటే చిన్న బిడ్డలు నా తండ్రి వారి హృదయాలు మీరు పట్టుకుని నా తండ్రి ఒక గద్దింపు చేసిన నా తండ్రి బిడ్డలు ప్రభా మరి ఎగ్జామ్స్కు చదవాలి అనే ఆసక్తి మీరిస్తేనే నా ప్రభా. ఒకళ్ళని వెర్రివాడిగా చేసిన నేనే, ఒకళ్ళు ధనవంతునిగా చేసిన నేనే, దరిద్రునిగా చేసిన నేనే అని ప్రభా మీరు చెప్పారు నా తండ్రి. ఆసక్తి కలగాలంటే అది మీ ద్వారానే వచ్చింది. ఎవరికైనా మా మీద దయ కలగాలంటే అది మీరిస్తేనే కలిగింది నా ప్రభా. ఎవరైనా మా మీద జాలి కలగాలంటే అది మీరిస్తేనే నా తండ్రి బిడ్డలకు నా ప్రభా మరి ఆసక్తిని కలిగించి మరి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనే ఇంట్రెస్ట్ బిడ్డలకు కలిగించి మరి ఆ మనసు ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభా. వాళ్ళు పనులు ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీ భద్రత ప్రభా మీ కాపుదల బిడ్డలకు తోడుగా ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రభా గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నా తండ్రి ఈ లోక పరంగానే బిడ్డలు ఆలోచిస్తున్నారు కానీ నా తండ్రి మీకు దగ్గర అవ్వాలని ప్రభా వాళ్ళ హృదయాలు మార్చండి. ఎంత కష్టపడి, ఎంత చదివి, ఎంత సంపాదించి, ఎంత మంచి జాబ్లో ఉన్నా కూడా ఒకానొక రోజున అదంతా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే కదా. కానీ నా తండ్రికి నేను దగ్గరైతే, నా తండ్రి తోడు నాకుంటే, నా తండ్రికి ఇష్టమైనట్టుగా నేను జీవిస్తే, నేను నడుచుకుంటే, నా జీవితాన్ని మార్చుకుంటే అది శాశ్వతమైన జీవితం కదా అని ప్రభా ఆలోచించే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మీ చిత్తమైతే బిడ్డల మీద జాలిపడి కనికరపడి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన ప్రభా మరి గ్రూప్ 2 ఎగ్జామ్స్ గ్రూప్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నా తండ్రి, గవర్నమెంట్ స్టాఫ్ నర్సుకు ప్రభా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, MBBS నీట్ కోచింగ్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ ఇష్టం కాదు నా తండ్రి, మీ చిత్తం అయితే నా ప్రభా మరి వాళ్ళని ముందుకు నడిపించండి నా ప్రభా. తర్వాత నా ప్రభా బిడ్డలకు ఎటువంటి మరి అడ్డంకులు ఆటంకాలు రానివ్వనమ్మా. ఏ సమస్య వచ్చినా నేను మీ ముందుంటాను అని ప్రభా మీరు బిడ్డలతో మాట్లాడి నా తండ్రి బిడ్డల ముందుకు తీసుకెళ్ళండి. మీ చిత్తమే జరగాలి కానీ నా మాట కాదు నా ప్రభా. అలాగే నా తండ్రి ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యాము, ఉద్యోగం పొందుకున్నాము దేవుని కృపను బట్టని ప్రతి ఒక్కరు సంతోషంగా చెప్పేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి వ్యాపారాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరి వ్యాపారాన్ని మీరు ఆశీర్వదించండి. 30 60 100 ఫలింపచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఆలోచన ఇచ్చింది మీరే, ఆలోచన చొప్పున నడిపించేది మీరే నా ప్రభా. ఏ సలహా కావాలన్నా మీ దగ్గరికి, మీ పాదాల దగ్గరికి బిడ్డలు
రావాలి నా తండ్రి. మరి దావీదు గారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధము యెహోవాదే అని వారు చేయబోయే యుద్ధాన్ని మీ చేతికి అప్పగించి వాళ్ళు వెళ్ళిపోయారు నా తండ్రి. అటువంటి హృదయాన్ని, అటువంటి జ్ఞానాన్ని, తెలివిని ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి. నా తండ్రికి నేను అప్పగిస్తే నా తండ్రి చూసుకుంటాడు అనే విశ్వాసాన్ని, ఆ గ్రహింపుడు ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. మీరే ముందుండి నా ప్రభు, మీరుంటే చాలు నా తండ్రి. అందరూ నష్టపోయినా బిడ్డలు మాత్రం నష్టపోరు నా ప్రభా, ఎందుకంటే మీరుంటారు కాబట్టి. ఒకవేళ ఎవరి వ్యాపారాలైనా సగంలో ఆగిపోయి నష్టాలతో ఆగిపోయి ఉంటే మీ చిత్తం అయితే తిరిగి వాళ్ళు ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నూతనంగా ఎవరైతే వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారో ఆలోచన ఇచ్చిన దేవా మీరే నా తండ్రి, మీ కృపతో ముందుకు తీసుకెళ్ళమని అడుగుచున్నాం. మరి అత్యాశకు పోకుండా లోకపరంగా లోకస్తులాగా బిడ్డలు ఆలోచించకుండా మరి ఎంతవరకు ఆశించాలో నా ప్రభ అంతవరకు వాళ్ళ హృదయాన్ని ప్రభ కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. లోకస్తులాగా నా తండ్రి అత్యాశకు పోనివ్వద్దు నా ప్రభ. మీ ఎడల భయభక్తులు కలిగి నడుచుకునేలా ప్రవర్తించేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి వ్యవసాయం చేస్తున్నారో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నా ప్రభ. మరి ఏ సీజన్లో ఏ పంట వేయాలి, వేసిన పంట ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ప్రతిదీ కూడా నా తండ్రి మీరే ప్రభ బిడ్డలకు తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని ప్రభ బిడ్డలకు అనుగ్రహించి మరి మీరే ముందుకు నడిపించమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన ప్రభ మరి ఆ పంట చుట్టూ నా తండ్రి మీ కాపుదల, మీ రక్షణ కంచెమేంటి నా ప్రభ. ఎటువంటి తెగుళ్ళు, ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి తుఫాన్లు ప్రభ మరి వాళ్ళ పంటలకు రాకుండా నా తండ్రి మీ కాపుదల ఉంటే చాలు నా ప్రభ. ప్రపంచం అంతా కరువు వచ్చింది, భయంకరమైన కరువులో ఉంది. కానీ ఈజిప్టులో, ఐగుప్తులో మాత్రం సమృద్ధిగా ధాన్యం ఉందంటే అది మీరిచ్చిన ఆలోచన, యోసేపుకు మీరిచ్చిన ఆలోచన, మీరు ఆశీర్వదించారు కాబట్టి అంత సమృద్ధిగా ధాన్యం ఉంది నా ప్రభ. అటువంటి ఆశీర్వాదాన్ని ప్రభ బిడ్డలకు కూడా నా తండ్రి మీరు పంపించండి. వారి పంటల్లో నా ప్రభ మరి నష్టపోకుండా నా తండ్రి సమృద్ధిగా పంట చేతికొచ్చేలా మీ కృప అద్భుత కార్యాన్ని మీరు చేయండి. పంట వేసి మరి ఎవరు నష్టపోకుండా నా తండ్రి నష్టపోయి ఆత్మహత్యలు చేసుకోవాలనే ఆలోచన బిడ్డలకు రానివద్దు నా ప్రభ. వారి అప్పులు తీరే దారి మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. వారి కుటుంబాలకు ప్రభ మీ కాపుదల ఉంచండి. అలాగే నా ప్రభ అప్పులు, ఆర్థిక సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఆర్థికంగా ఎవరైతే నలిగిపోతున్నారో నా తండ్రి మరి ఎలా వీటి నుంచి, సమస్య నుంచి బయటపడాలో తెలియట్లేదని ప్రభ బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు. ఎలా ప్రార్థన చేయాలో బిడ్డలకు తెలియట్లేదు. ఎలా మీ ముందు ఆ సమస్య పెట్టాలో తెలియట్లేదు. మీ ద్వారా మీ నుండి జవాబు ఎలా పొందుకోవాలో మాకు తెలియట్లేదని ప్రభ బిడ్డలు నా తండ్రి ఆవేదన పడుతున్నారు నా తండ్రి, బాధపడుతున్నారు, కృంగిపోతున్నారు ప్రభ. జాలిగల దేవ, కరుణగల దేవ మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి ప్రభ మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి ఎలా మేము ప్రార్థన చేయాలి, ఎలా మీ ద్వారా జవాబు పొందుకోవాలి మాకు నేర్పించండి నా ప్రభ. సరైన తెలివి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఆర్థికంగా ప్రభ ఎవరు నష్టపోనివ్వద్దు నా తండ్రి. అప్పుల వల్ల నా తండ్రి బిడ్డలు నష్టపోనివ్వద్దు. ఒకవేళ వాళ్ళకు తెలియక నా ప్రభ వాళ్ళ సొంత ఆలోచనతో అప్పులు చేస్తుంటే దయతో క్షమించి ప్రభ బిడ్డలకు ద్వారాలు తెరవమని అడుగుచున్నాం. మీరు ద్వారాలు తెరిచే వరకు బిడ్డలు ఇంకా నిరుత్సాహపడిపోకుండా, కృంగిపోకుండా నా తండ్రి బలము, శక్తి, ధైర్యాన్ని ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. విశ్వాసాన్ని బలపరచండి. నా తండ్రికి నేను అప్పగించాను, నా తండ్రి ఖచ్చితంగా నాకు ద్వారాలు తెరుస్తాడు అనే విశ్వాసంతోనే బిడ్డలు ఉండాలి. కానీ మళ్ళీ అదే అప్పుడు ఎలా అని ప్రభ లోకస్తులాగా ఆలోచించనివ్వద్దు నా తండ్రి. అటువంటి హృదయం మాకు రానివ్వద్దు నా ప్రభ. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు మీడల భయము, భక్తి కలిగి ఎలా నడుచుకోవాలి మాకు నేర్పించండి ప్రభ. ఏ పని చేసినా కూడా మీ మాటకు లోబడి, మీ మాటకు భయపడి, మీరు చూస్తున్నారు అనే భయంతో ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించండి నా తండ్రి. వాక్యం వింటున్నాము, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం మేము నడవట్లేదు, మా జీవితాలు మార్చుకోవట్లేదు నా తండ్రి. మీరు ప్రతిరోజు మమ్మల్ని గద్దిస్తున్నారు, అయినా సరే మీ మాట వినట్లేదు ప్రభా. జాలిగల దేవ, కరుణగల దేవ మా మీద కోపపడకుండా, మా మీద కనికరపడి నా తండ్రి మాకున్న వెర్రితనాన్ని, అజ్ఞానాన్ని తీసివేసి ప్రభా మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలి మాకు నేర్పించండి నా తండ్రి. ఆ భయాన్ని ప్రభా మీరే కలిగించండి నా తండ్రి. మరి యోసేపు నా ప్రభా ఎవరి కాలంలో ఉన్నాడు, అయినా సరే నా తండ్రి పాపం చేసే అవకాశం వచ్చినా సరే ఆ పరిస్థితి నుంచి ప్రభా పారిపోయాడు నా తండ్రి. ఎందుకంటే అమ్మా నా తండ్రి నాకున్న, నా తండ్రి చూస్తున్నాడు, నా తండ్రి హృదయం బాధపడింది, నా తండ్రిని బాధ పెట్టే పని నేను ఎలా చేయగలను తల్లి, పారిపోయాడు నా తండ్రి. అటువంటి భయాన్ని, భక్తిని మాకు కలిగించండి నా ప్రభా. మీ ఎడల నా తండ్రి ఎలా భయభక్తులు కలిగి ఉండాలో నా తండ్రి మాకు నేర్పించండి ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే భర్తను కోల్పోయి ఒంటరిగా ఉన్నారో ప్రతి ఒక్కరితో ప్రభా మీరు తోడుగా ఉండండి నా తండ్రి. విధవరాల పక్షాన వ్యాజ్యం ఆడతానని చెప్పిన దేవా మరి నా ప్రభా మరి వయసు పెద్ద ఆవిడ నా తండ్రి, అమ్మా నన్ను మోసం చేశారు, నన్ను అప్పుల పాలు చేశారని ప్రభా మరి ప్రార్థనలో పెట్టమన్నప్పుడు నా తండ్రి అటువంటి పరిస్థితి నా ప్రభా ఆ బిడ్డకు రానివ్వద్దు నా తండ్రి. ఎవరైతే నా ప్రభా అప్పులు తీసుకున్నారో వాళ్ళ హృదయాలు, వాళ్ళ మనసులు
మనసును కరిగించి నా తండ్రి తిరిగి ఇవ్వాలి అనే ఆలోచన ప్రభా, అనే మనసు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభా, ఆ బిడ్డకి ఇంకా మీరే నా తండ్రి ఓర్పు, సహనాన్ని, విశ్వాసాన్ని బలపరచండి. లోకంలో పడిపోకుండా నాదే తప్పు నా తండ్రి పాదాల దగ్గర నేను కూర్చుంటాను అనే మనసును ప్రభా ఆ బిడ్డకి ఇవ్వండి నా తండ్రి. ఆమెను ఓదార్చండి నా ప్రభా. అలాగే నా తండ్రి బిడ్డల నా ప్రభా, భర్తను పోగొట్టుకున్న బిడ్డల పక్షాన మీరుండి నా తండ్రి ప్రతి విషయంలో వారికి కావలసిన అవసరతలన్నీ మీరే సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డల ఫీజులు కానీ, అప్పులు కానీ, ఆర్థిక సమస్యలు కానీ ప్రభా, ప్రతి ఒక్క విషయంలో మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి మా దేశ నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నాం. మా దేశాన్ని ఎలా పరిపాలించాలో బిడ్డలకు ప్రభా మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. దేశాన్ని ప్రభా ఎలా సక్రమంగా పరిపాలించాలో నా తండ్రి తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి ప్రభా. వారి పనులు, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. వారి చుట్టూ వారి కుటుంబాలకు ప్రభా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రభా మీ కాపుదల, మీ రక్షణ కంచెమేమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా ప్రతి రోజు నా తండ్రి మీరు వారి జీవితంలో చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత జాబ్, ఎంత మంచి శాలరీ వస్తున్నా, ఎంత పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే, ఎంత మంచి ప్రాఫిట్స్ పొందుకున్నా కూడా ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నాకు ఆ జ్ఞానాన్ని నా తండ్రి నాకు ఇచ్చాడు. నా తండ్రి ఇవ్వబట్టి నేను ఈ పరిస్థితిలో ఉన్నాను. నా తండ్రి నన్ను కాపాడబట్టి, నాకు తోడుగా ఉండబట్టి నేను ఎంత గొప్ప పొజిషన్లో నేనున్నాను. నేనే పాటిదాన్ని. నా తండ్రి నాకన్నా తెలివి గల వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయినా వాళ్ళందరినీ పక్కన పెట్టి నన్ను ముందుకు తీసుకొచ్చాడు నా తండ్రి. అని ప్రభా మీ గొప్పతనం నా తండ్రి, మీకు రావాల్సిన మహిమ ఘనత మీకే చెందేలా వారి హృదయాలు మార్చండి. కృతజ్ఞత హృదయాలు బిడ్డలకు ఇవ్వండి. తగ్గింపు మనసు, దీన మనసు నా ప్రభా మాకు అనుగ్రహించండి. ఎంత గొప్ప పొజిషన్ లో ఉన్నా కూడా నా తండ్రి తగ్గింపుతో ఎలా ఉండాలి, గర్వం, అహంకారం అనేది మాకు రానివ్వద్దు నా ప్రభా. తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు జీవితం, దీన మనసు, తగ్గింపు మాటలు నా తండ్రి, తగ్గింపు చూపులు నా ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి. నూతన హృదయాలు మాకు ఇవ్వండి నా ప్రభా. లోకంలో మేము పడిపోకుండా మీ కృప చొప్పున నా తండ్రి మీ ఎడల భయభక్తులు కలిగి మేము ఎలా నడుచుకోవాలి, మీ పరిశుద్ధాత్మతో ప్రభా మమ్మల్ని నింపి మీ కృపతో మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం, అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి, మీరు ప్రభా బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి. మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన ఆలోచన ఇవ్వండి, నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. ఎన్ని ఆటంకాలు, అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు. నా దేవుని వైపు నేను తిరగాలి, నా దేవుని మీద నేను ఆనుకోవాలి, లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి, ఆ కుటుంబాన్ని, ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి. ఎన్ని గొడవలైనా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే. నా తండ్రి నాకు చెప్పాడు, ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. అలాగే ప్రభా ఎన్ని గొడవలైనా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి. నా భార్య నేను ప్రేమించాలి. ఎందుకంటే నా తండ్రి చెప్పాడు, ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు. ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి, భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి. మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి. ఆ గ్రహింపు, ఆ తెలివి, ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభా భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం. మీరు మాకు తోడుగా ఉండమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేదు నా ప్రభా, కానీ మీరుంటేనే నా తండ్రి మేము ధైర్యంగా ముందుకెళ్ళగలం. ధైర్యాన్ని ప్రభా మీరు మాకిచ్చి మీరే మా ముందుండి నా తండ్రి మా పనుల్లో మీరే తోడుగా ఉండమని నా ప్రభా అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.